ఏమిటి? పద్యం ప్రాక్టీస్ చేస్తున్నానా? ఇప్పుడు అవసరమా? అవసరమా? నేను ఎవరనుకుంటున్నావు? ఉత్తమ నటుణ్ణి. ఆ రోజుల్లో పెదనందిపాడు పరిషత్తులో నాకు ఉత్తమ నటు బహుమతి ఇచ్చారు. మళ్ళీ నాటకం వేయించడానికి ఎవరో రాకపోరు. రెడీగా ఉంటే వర్క్ వస్తుంది కదా, ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆపండి, వాళ్ళ కర్మ. ఇంటి గురించి అబ్బాయి గురించి పట్టించుకోరు గాని 6 రాగం గార్ధప స్వరం మీరు. నన్ను గాడిదాన్ని పడతాను, కానీ నా స్వరాన్ని గార్ధప స్వరం అంటే మాత్రం ఊరుకునేది లేదు. వాడి గురించి పట్టించుకునేది ఏమిటో? చిన్నపిల్లాడా, నా అంత ఎదిగాడు. సరే గాని ఒక్కటిచ్చుకో. ఏమిటి ఇచ్చుకునేది? అదే చక్కటి చిక్కటి కాఫీ. ఇలాగే ఆరోగ్యం పాడు చేసుకోండి. మీతో చుట్టా బీడీ సిగరెట్ మానిపించడానికి 30 ఏళ్ళు పట్టిందా? ఈ పాడు కాఫీ మానిపించడానికి ఎన్నేళ్ళు పడుతుందో ఏమిటో. ఇది పాడు కాఫీ కాదా, పాడువారి కాఫీ. రోజుల్లో వచ్చేస్తానమ్మా. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి పెడుతున్న క్రిమినల్ ఏ ఊర్లోనే ఉన్నా అని ఇంటర్పోల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడిని అరెస్ట్ చేసేదాకా ఐ విల్ నాట్ రెస్ట్. Are you okay, Inspector? Oh, okay.
ఏం కొట్టండి బాబు, సూపర్ కొట్టండి బాబు. మీరు కానీ సినిమాలోకి వెళ్తే సూపర్ స్టార్ అయిపోతారు. లక్షలు కనిపించాడు బాబు. ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో. అమ్మయ్యా, దొరుకుంటే కుమ్మిసేవాడు వెళ్ళిపోయాడు. భగవంతుడా, అయ్యో అయ్యో. పేటరాయా బాబు, నువ్వు డైరెక్టర్ రిహార్సల్ చూద్దామంటే మన రౌడీని వదిలేసి ఆడెవడంటో పడిపోయావు. శుభ్రం కొబ్బరికాయ వ్యాపారం చేసుకునేవాడిని. నీతో బొమ్మ తీస్తే పెద్ద కొబ్బరి సిప్ పట్టుకొని గుడి మెట్లు కడకు ఊకోవాల్సిందే. అది కాదు సార్, టేక్ కాదు కదా, రిహార్సల్స్ కదా అని ఆయన బెదిరిద్దామని ఎంటపడ్డాను. నిజమైన ఆఫీసర్ వస్తానని అనుకోలేదు సార్. డైరెక్టర్ గారు, ఆ ఆఫీసర్ని చూడండి. అసలు అందానికి అందం, పర్సనాలిటీకి పర్సనాలిటీ, ఫిగర్ విగర్ నా కెమెరా అయితే చూడండి, హీరోలా లేడు. ఎగ్జాక్ట్లీ. ప్రొడ్యూసర్ గారు, నాకు సూపర్ ఐడియా వచ్చిందండి. ఈ కొత్త కుర్రాన్ని పెట్టుకుని మనం అష్ట కష్టాలు పడే కంటే ఆ ఆఫీసర్ గారిని పెట్టుకుని పిక్చర్ తీస్తే ఒరిజినల్ గా ఉంటుంది. సొమ్ము అందుకునండి. నీ ఆలోచన బేసిక్ గా ఉంది డైరెక్టర్. ఆఫీసర్ తో మాట్లాడు. ఈ కుర్రాడుకు 110 తోలేద్దాం. సార్, నా పొట్ట కొట్టకండి సార్. నేను హీరో వేషం వేస్తున్నానని మా ఊళ్ళో అందరూ గొప్పగా చెప్పేసుకున్నారు. ఉన్న చిన్నలు అమ్ముకొని వాచి బట్టలు గొలుసు కొనుక్కున్నాను. ఇప్పుడు మీరు కాదంటే అన్యాయం అయిపోతాను సార్. నిన్ను పెట్టుకుని మేము అన్యాయం అయిపోవా? ఇప్పుడు మీకు ఆఫీసర్ గారు ఫైట్ యాక్షన్ నచ్చింది అంతే కదా? ఎగ్జాక్ట్లీ. సార్, నాకు ఒక 10 రోజులు టైం ఇవ్వండి సార్. ఆయన కాళ్ళు గడలు పట్టుకున్నా సరే ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఓ పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అవన్నీ నేర్చుకొని ఓ పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి అనిపించేలా మీ ముందు యాక్ట్ చేసి మీతో సభాస్ అనిపించుకుంటాను. ఈ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాడు. పాపం కుర్రాడు బాగా అయిపోతాడు కదా, ఓ ఛాన్స్ చూద్దాం. అలాగే ఇద్దాం. 15 రోజుల తర్వాత షెడ్యూల్ పెట్టుకుందాం. అయితే ముందు ప్యాకప్ చెప్పు, లేకపోతే దబల బెడబడిపోతే. అమ్మయ్యా, మహాన్ బావా, ఆపదవా, నీ ఇల్లెక్కడయ్యా? మమ్మీ ఏంట్రా? ఇందా అక్క ఇష్యూ ప్లేస్ నువ్వును నానా. లోపలి పేజీలలో వీరప్పన్ బతికే ఉన్నాడా మనకేం తెలుసు? 96 ఏళ్ల వృద్ధుడికి 69వ పెళ్లి. ఓరి వీడి ఓపిక పాడుగాను, డౌటే లేదు. ఇది మహామసాలా. మీ మసాలాలు మహామసాలాలు మండిపోను. బుద్ధి లేకపోతే సరి. రిటైర్ అయినోళ్ళు ఎంతమంది ఎన్నెన్ని ఉద్యోగాలు చేసి సంపాదించడం లేదు. మరొక ఆలోచన లేదు. ఎంతసేపు ఈ దిక్కుమాలిన వార్తలు చదువుకుంటూ ఆనందిస్తూ పడుండడమే. అరే, కొరియాలో అతివృష్టిట. కొరియాలో అతివృష్టి కాదు, మన కొంపలో అనావృష్టి. అందుకే ఆడపిల్ల మగరాయిల్లా టీచర్ ఉద్యోగం చేసి పోషించాల్సిన అగత్యం ఏర్పడింది. ఇవాళ నుంచి మీరు ఇలా వార్తలు చదువుతూ సంధిగొబ్బెమ్మలా కూర్చుంటే నేను ఊరుకోను. అమ్మాయి స్కూల్కి ఒంటరిగా వెళ్తోంది. అసలే రోజులు బాగాలేవు. మీరు తోడుగా వెళ్ళి తోడుగా రండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి. సారీ అండి. ఐఎమ్ సారీ. సారీ. నెత్తిన పెట్టి రుద్దేస్తున్నాడు చూడు బాయ్. అయ్య బాబు. చిన్నబాయా థ్యాంక్స్ అండి. మాస్టారు, పక్కొస్తారా? వెళ్ళండి. అమ్మడు దిగమ్మా. మీ అమ్మాయా? కాదు, పక్కింటి అమ్మాయి. మీకెందుకు? నువ్వు పదమ్మా, టైం అయింది. రా ప్రకాష్, కూర్చో. థ్యాంక్ యూ సార్. చాలా కాలం నుంచి క్రైమ్ బ్రాంచ్ నీ ఎఫిషియన్సీని సిన్సియారిటీని అబ్జర్వ్ చేస్తోంది. ఓ అతి ముఖ్యమైన అసైన్మెంట్ నీకు అప్పచెప్పాలని వాళ్ళు డిసైడ్ చేశారట. నిన్ను డెప్యుటేషన్ మీద సిబిఐకి పంపించమని, ఆ డిపార్ట్మెంట్కి నీ సర్వీసెస్ చాలా అవసరమని నిన్ననే నాకు లెటర్ వచ్చింది. వాట్ డు యు సే? ఐఎమ్ సారీ సార్. ప్రకాష్, ఇది చాలా మంచి అవకాశం. నిజమే సార్, కానీ ఓ హార్డ్ కోర్ క్రిమినల్ నాతో దోబూచులాడుతున్నాడు. నా ఆత్మాభిమానాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. వాడు నా చేతులతో నేను బంధించే వరకు
నేను ఇంకో విషయం ఆలోచించలేను సార్. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి సార్. ఇట్స్ ఆల్ రైట్ ప్రకాష్, ఐ కెన్ అండర్స్టాండ్ యూ. పట్టుదల నీ ఆరోపణ, ఐ నో ఇట్. ఓకే, ఈ విషయం తర్వాత ఆలోచిద్దాం. థ్యాంక్స్ అలాట్ సార్. డబ్బు తెచ్చావా? బాబు ఆగు, ముందు డబ్బు, ఆ తర్వాత సెంటిమెంట్ సీన్. ఇదిగో తీసుకో. బాబు ఈ దేశంలో పిల్లలున్నంత వరకు నాలాంటి వాడికి ఢోకా లేదు. నీలాంటి తండ్రులున్నంత వరకు డబ్బుకి ఇబ్బంది లేదు. హ్యాండ్స్ అప్. నా చేతిలో పవర్ ఉన్నంత వరకు నువ్వెక్కడికి తప్పించుకోలేదు. సార్, ఇంతకింత అనుభవిస్తాం. షటప్ యూ స్కౌండ్రల్. అభం శుభం తెలియని పసిపిల్లని కిడ్నాప్ చేసి వాళ్ళ జీవితాలతో వ్యాపారం చేసే నీలాంటి వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు. నీకు మాక్సిమం శిక్ష పడేలా చేస్తా. ఐ విల్ నాట్ లీవ్ యూ. ఐ విల్ నాట్ నెవర్ నెవర్. వావ్! అనేక నేరాలతో సంబంధం ఉన్న అంతర్జాతీయ నేరస్తుడిని బంధించిన పోలీస్ అధికారి సూర్యప్రకాష్ కు ఉన్నతాధికారుల ప్రశంసల పరంపర. గ్రేట్! మై ప్రకాష్ ఇస్ రియల్ హీరో. Yes, I'm the hero of all seasons and for all reasons. Hi, boss. బాసా, నన్ను మీరు మీరు మీరేనా బాస్? Yes, miss. నేనే, నువ్వే. గంట సేపు గాడిపోయి మీద కూర్చున్న వాడిలా ఎప్పుడు మొట్టమొట్లాడుతూ సీరియస్ గా ఉండే మీరు యూనిఫామ్ లో ఉండే అధికార ప్రకాష్ పేరు, ఇన్ఫామ్ లో ఉండే ఆత్మీయుడు ప్రకాష్ పేరు. అవును, పేపర్ చాలా సీరియస్ గా అవుతున్నా. ఏమిటి విశేషం? ఇందులో నాకు నచ్చిన వార్త ఒకటి ఉంది. ఏమిటా సువార్త? రోజా అనే అమ్మాయి రాజా అనే అబ్బాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకుందట. I see. ఆ వార్తతోనే నువ్వు సంతోషిస్తున్నావేమో కానీ నేను మాత్రం చాలా విచారిస్తున్నాను. ఎందుకని? ఏమీ లేదు. ఆ అమ్మాయి పేరు స్వప్న, ఆ అబ్బాయి పేరు ప్రకాష్ కానంది. అంటే ట్యూబ్ లైటు నువ్వు నన్ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నందుకు బాధగా ఉంది అని. హలో బాస్, రండి. పేపర్లో ఓ సెన్సేషనల్ న్యూస్ ఉంటే చదువుతున్నాను. రోజా అనే అమ్మాయి రాజా అనే అబ్బాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకుందట. Stupid. ఇది సెన్సేషనల్ న్యూస్? అవును. కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కని కరిస్తే వార్త కదా. కుక్కను కలిసే దుస్థితికి మనం దిగుతారు. అవును, కమిషనర్ గారు ఎక్కడ? అబ్బా, మాట మాట్లాడితే మండిపడతారు. మీ ఇంటి పేరు నిప్పా? కాదు, ఉప్పు. నిప్పు మీద ఉప్పు, అందుకే ఆ చుట్టపట్ట. రండి. పదండి. ఏది లేరుగా? నాన్నగారు నా బెడ్రూమ్ లో ఎందుకుంటారండి? ఓ ఆడపిల్ల బెడ్రూమ్ లోకి ఇలా డైరెక్ట్ గా వచ్చేయడమేనా? ఏమిటి, నేను నీ బెడ్రూమ్ లోకి వచ్చానా? అయ్యో, ఆ పిల్ల డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు, స్నానం చేస్తూ ఉండొచ్చు. ఇంకా నీ అలా రాపుతావా? నువ్వు రా ప్రకాష్. డాడీ ఎప్పుడు ఇంతే, దూరదర్శన్ న్యూస్ లాగా కరెక్ట్ టైంకి వచ్చేస్తారు. ఎనీవే, నెక్స్ట్ టైం బెటర్ లక్ స్వప్న. మిస్టర్ ప్రకాష్, నిన్నిప్పుడు రమ్మన్న కారణం నీకు క్రైమ్ బ్రాంచ్ నుంచి పిలిపొచ్చిందని కిందసారి నేను చెప్తే ఆ నటోరియస్ క్రిమినల్ అరెస్ట్ చేయిందే ఏ విషయం ఆలోచించలేనన్నావు. ఇప్పుడు ఆ పని పూర్తయింది కనుక వాట్ డు యు సే? ఇప్పుడు సిబిఐలో చేరతావా లేదా? ఎస్ సార్, డన్. దట్స్ గుడ్. వన్ మోర్ థింగ్ మిస్టర్ ప్రకాష్, మా వాళ్ళ అబ్బాయికి సినిమాలో పోలీస్ ఆఫీసర్ వేషం వేసే అవకాశం వచ్చింది. అతను కొన్నాళ్ళు నీతో పాటే ఉండి నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఆ పాత్రకి ప్రాణప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాడు. ప్లీజ్ హెల్ప్ హిమ్. సారీ సార్, నాకు సినిమాలన్నా డ్రామాలన్నా ఇఫ్ ఇట్స్ పాసిబుల్ ఓన్లీ అతను ఒకసారి చూడు. వెంకటేశం, ఆ కుర్రాన్ని ఇక్కడ పంపించు. వస్తాను ప్రకాష్. ఓకే సార్. హలో గురూజీ, ట్రైనింగ్ ఎప్పుడు మొదలు పెడతారు? నీకు ట్రైనింగ్ ఏంటయ్యా, నువ్వు ఆల్రెడీ ఎస్ఐగా. సారీ సార్, ఆ రోజు ఆ పక్కన షూటింగ్ చేస్తున్నాం, అందులో నాది ఎస్ఐ వేషం, అందుకే యూనిఫామ్ వేసాను. వాట్, యూనిఫామా? నేను నిజమైన ఎస్ఐ కదా సార్. ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తున్నారు? నీకు ఇవ్వాల్సిన ట్రైనింగ్ కాదు, పనిష్మెంట్. ఇల్లీగల్ గా పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం నువ్వు చేసిన మొదటి తప్పు. నేను పట్టుకున్న క్రిమినల్ తప్పుకోవడానికి ముఖ్య కారకుడు అయ్యావది నీ రెండో తప్పు. నీ అదృష్టం బాగుండత నిన్న పట్టుబడ్డాడు, లేకపోతే ఈ క్షణం నేను అరెస్ట్ చేసుకుంటేవాడిని. మైండ్ ఇట్. ఆ క్రిమినల్ మీ చేతిలో నుంచి తప్పించినందుకు నేను చాలా బాధపడుతున్నాను సార్, కానీ అందులో నాది ఏ తప్పు లేదు సార్. దట్స్ ఓకే. నాకు ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారు? సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను.
అయితే కమిషనర్ గారికి ఏం చెప్పమంటారు సార్? నువ్వేం చెప్పక్కర్లేదో నేనే చెప్తాను, సరేనా? మీరు ఏం చెప్పారని చెప్పమంటారు సార్? విల్ యూ ప్లీజ్ షటప్? పోలీస్ ఆఫీసర్కి అతివాగుడు పనికిరాదు, మైండ్ యూ. గురుజీ ఓ థ్యాంక్ యూ. మొదటి పాఠం నేర్చుకున్నాను, అందుకే డైలాగ్ లేకుండా సైలెంట్ గా ఇచ్చా. డైలాగ్ మాట్లాడుతూనే ఉన్నావు కదా. థియేటర్కి వెళ్ళి రాత్రి హరిశ్చంద్ర నాటకాన్ని టికెట్ కొనుక్కొని వస్తానా? మీ నాటకాల పిచ్చి పాడుగాను, ఇంత ఎండలో ఎందుకండి, చల్లబడ్డాక వెళ్ళొచ్చుగా. చల్లబడ్డాక వెళితే అప్పుడు జనం చల్లగా టికెట్లన్నీ కొనేస్తారు, ముందుగానే వెళ్ళి కొనుక్కోవాలి. శబాష్, గురుగారు ఫాదర్ గారికి నాటకాలు పిచ్చిందనమాట. ఆ రూట్లోనే వస్తా. ఈ చోటనే సత్కవింద్రుని కమ్మని కలము నిప్పులో కలిసి. ఆగాగాగు, ఏమిటి హరిశ్చంద్ర నాటకంలో చాషోభజ్యం పాడేస్తున్నావు? ఇవాళ రాత్రి నాటకంలో నువ్వు నటిస్తున్నావా? కాదు సార్, చిన్నప్పటి నుంచి నాకు నాటకాలంటే కాలు కోసుకుంటాను. సాధారణంగా చెవి కోసుకుంటారు కదా బాబు, వెరైటీగా ఉంటదని. బాగుంది బాబు. అవును, ఏమైనా ఈ కాలం కుర్రాళ్ళకి పద్యాలంటే పడవు. అసలు పద్యం ఆంధ్ర సొత్తు బాబు. మీదేవురు బాబు? మీదేవురు సార్? మా తెనాలి. మీది మీది తెనాలా? అయ్యో బాబోయ్, మీ తెనాలా? మాది తెనాలండి బాబు. మీది తెనాలే, ఆంధ్ర ప్యారిస్. అందుకేనయ్యా పద్యం అంత కమ్మగా పాడుతున్నావు. తెనాలి అక్కడ బాబు? చెట్టు వీధి. గంటాలమ్మ చెట్టు వీధ? కరెక్ట్, ఆ వీధే, అచ్చంగా ఆ వీధే. ఆ వీధిలో రెండో ఇంట్లో సూరయ్య ఒకడు ఉండేవాడయ్యా, మహానుభావుడయ్యా. ఎప్పుడు జానర్ చుట్ట కాలుస్తుండేవాడయ్యా. అతన్ని తెలుసా? తెలిసేటండి బాబు, ఆయన మా తాతగారు. అంటే నువ్వు మా సూరయ్య మనవడు అంటే మరి మా చుట్టానయ్యా. చుట్టాల వల్ల ఉపయోగం ఇప్పటికి తెలిసిందండి నాకు. ఇదిగో నువ్వు పని చేయి, గోప గుజ్జమనేలాగా వడించుకో. వద్దండి, పెద్దోళ్ళు నొప్పి పెడుతుంది. అది కాదయ్యా పద్యం. పద్యమా? నేను ఏదో అనుకున్నానండి. ఇచ్చుకుంటా, పుచ్చుకోండి. ముక్కాల ఓహో ముక్కాబులే లైలా ఎవడి లైలా జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని ఈ జోగారావు ఎక్కడ దొరికాడు మీకు? నా పేరు జోగారా కదమ్మా, రాజారాం. అతను తెనాల్లో చుట్టల సూరే లేడే, అతను మనవడే. అంటే చిట్టెమ్మ పిన్ని మనవడవా నువ్వు? ఏం బ్రెయిన్ అండి మీది. ఆవిడ మనమల్ని. ఆ వీధిలోనే ఎత్తరుగుల వెంకాయమ్మని ఉండేది, ఉందా పోయిందా? ఆవిడకేం కర్మండి, గుండ్రాయిలా ఉంది. ఆ ఎత్తరుల మీద కూర్చొని వీధిలో వెళ్ళే వాళ్ళని పలకరించడానికి టైం లేదు. అబ్బా, ఆ రోజుల్లో మేము 10 మాటలు మాట్లాడితే ముంగిలాగా ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు, అందుకే ముంగి అని పేరు పెట్టాం. ఇప్పుడు వయసు పెరిగింది కదా, మాటలు కూడా పెరుగుంటాయి. అయ్యో నామతి మరపు మండా, నిన్ను రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడుతున్నాను అబ్బాయి. ఎప్పుడు తిన్నావో ఏమో, లోపలికి రా భోంచేద్దు. ఇక నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. నేను అడిగినప్పుడల్లా పద్యాలు చదువుతున్నాను. మీరు చెప్పారు కదా, ఇక్కడ ఉండిపోతా. ఏమిటయ్యా తెనాలి వాడిని అంటున్నావు? గోంగూర పచ్చడి కలిపే పద్ధత ఇంకో వాయి కలపవయ్యా. కలుపుతాను కానీ నాకు అభయం వాళ్ళ బాబాయ్ గారు. గోంగూర మంచిదేనబ్బాయి, అభయమేం అక్కర్లా, తిను. నువ్వు ధైర్యం గెలుపు. అదిగా పిన్ని గారు, నాకు సినిమాలో హీరోగా వేసే ఛాన్స్ వచ్చింది. ఆహా, మరి చెప్పవయ్యా. ఇక కథలో హీరో బాబాయ్ వేషం ఏమైనా ఉందా? ఏ మీరు దూరిపోదామనా? మీరు వేసే తింగర వేషాలు చాలు గానీ అన్నందేనండి. అదే నా మీద నీకు సదభిప్రాయం లేదు, నువ్వు చెప్పవయ్యా. ఆ హీరో ఒక పోలీస్ ఆఫీసర్ బాబాయ్ గారు. మీ అబ్బాయి గారు ప్రకాష్ గారు లేరు, ఆయన దగ్గర కొన్నాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఆ వేషం వేయాలని కోరికతో మీ ఇంటికి వచ్చాను. నీ కోరిక తీరే పూచి నాదయ్యా. మా అబ్బాయి నేను చెప్పిన మాట కాదండు, నువ్వు ధైర్యంగా ఉండు. గోంగూర పచ్చడి కలపవయ్యా కొంచెం. పిన్ని గారు 2 కిలోలు అన్నం, ఒక జాడి గోంగూర పచ్చడి తీసుకోండి, నేను కుమ్మేస్తా. ధైర్యంగా ఉన్నాడు, ఓ పట్టుబట్ట. అమ్మా అబ్బాయి వచ్చాడు. నమస్తే గుర్తి. నువ్వెక్కడేంటి? ప్రకాష్ నువ్వు కూర్చోవయ్యా. ఇతను రాజా అని, నువ్వు కూర్చోవయ్యా. మన చుట్టాలు అబ్బాయిరా. నీతో పని ఉండొచ్చాడురా, మన ఇంట్లోనే ఉండమన్నావు. ఓహో, ఇక్కడ తిష్ట వేసాం అన్నమాట. నీ సంగతి చెప్తా. గురుజీ ఈడు జలగా అంత తేలిగ్గా వదలడు. నువ్వు చేతులు కడుకురా బాబు, అన్నం తిందు గాని. అలాగే. నువ్వు కూర్చో తినవయ్యా. అలాగే నువ్వు కూర్చో. రాజు, నడిచే మార్గం కన్నా వేసే అడుగుల్లో ఆదర్శం కావాలంటారు. కన్న తండ్రియే కాదు, ఉన్న నిజంగా చెప్తున్నాను రా, బాధ్యతను నిర్వహించడంలో
బాబు మణిపూసరా? ఆ రోజు విజయవాడ నగరం అంతా ఒకటే బాబుకు బ్రహ్మరథం పట్టింది. నేను 100 అడుగుల ఎత్తుకు ఎదిగాను. కన్న తండ్రిగా ఉప్పొంగిపోయాడురా. ఇది స్వాతంత్ర దినం నాడు ముఖ్యమంత్రి ఆదరంగా నా కొడుకును కౌలించుకొని పథకాన్ని ఇవ్వలేదురా. పవిత్రమైన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించిన ఓ ఉద్యోగిని సత్కరించడం తనకి పథకం లభించినట్టు గర్వపడ్డాడు. ఆ రోజు రాష్ట్రపతి మావాడి ఉద్యోగ నిర్వహణకి కర్తవ్య నిరతికి బహుమతి ఇచ్చిన రోజు. ఆ రోజు నేను తండ్రిని కాదురా, 7 కోట్ల ఆంధ్రుల్లో ఒకడినే గర్వపడ్డాను. అది రమణీయ జటాకలాపౌ గౌరీ నిరంతర విభూషిత వామపాదం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతి. అది రచ్చ గెలిచి ఇంట ఎప్పుడు కాదు, తర్వాత చెప్తాను. ఇక్కడ పనిచేస్తున్నావా పంతులమ్మా? బాబా, ఈ రోజు నుంచి గురుగారి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాను. నన్ను దీవించు బాబా. బాబా సాయి బాబా. గుడ్ బై సార్. యూనిఫామ్ వేసే వరకు ఎదిగేవారమ్మా. సంతోషించాం గానీ సరిగ్గా నుంచపడతాం. నేమ్ ప్లేట్ ఆన్ ద రైట్, బ్యాగ్ ఆన్ ద లెఫ్ట్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. సరే కానీ ఏమిటి పిచ్చి వేషాలు? పిచ్చి వేషాలు కదా సార్, ఈ మధ్యన హీరో వేషాలు వేస్తున్నాను. ఏడ్చావు బాబా, దీవించు బాబా. ఈ డ్రెస్ లో చూడముచ్చటగా ఉన్నావు రాజు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్. చిన్నప్పుడే తల్లి తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టంతో ఆప్యాయంగా మీ ఇంట్లో అన్నం పెట్టారు. ఇప్పుడు మనసారా దీవించండి. ఆల్ ది బెస్ట్. ఓహో, ఎలా ఉన్నాను? అయ్యి బాబాయ్, ఎవరో చూడలేదు కదా. నా మాట కాదనకండి. ఎలాగైనా నన్ను అర్థం చేసుకుని ఈ విషయంలో మీరు హెల్ప్ చేస్తారని తప్పదు. ప్లీజ్ సార్, మళ్ళీ రేపు వచ్చి కలుస్తాను. వస్తాను సార్. ఓకే. మగ వెధవ అమ్మాయి అనుకున్నానే. అప్పారావు సార్, ఫైల్ నెంబర్ 14 తీసుకురా. అలాగే సార్. అప్పారావు, వస్తున్నానండి. అప్పారావు, వస్తున్నాను సార్. ఏంటిది పడ్డానా? గెట్ అప్ యు స్టూపిడ్. స్టూపిడా? సార్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మీకు ఇంగ్లీష్ లోనే తిట్టడం వచ్చేమో, నాకు ఇంగ్లీష్ లో, తెలుగులో, తమిళలో, మలయాళంలో అన్నిట్లోనూ తిట్టవచ్చు. నేను నోరెత్తానంటానా? అప్పు
ఆయన కొత్తగా వచ్చిన సిబిఐ ఆఫీసర్ గారు. సార్ ఇప్పుడు ఏంటి సార్ మీరేదో స్టూపిడ్ అని తింటారు? చాలా బాగుంది సార్. రోజు నన్ను 4 సార్లు తిడుతుండే సార్. నాకు భలే ఇష్టం సార్. అబ్బా క్షమించండి సార్, పొరపాటైపోయింది సార్. ఓకే ఎవరో రౌడీ వెధ వెంటపడి అల్లరి చేశాడు. నువ్వేం భయపడు, అవి టీచర్ మీద సార్. అయ్యో నువ్వు అప్పారావు సార్, ఇప్పటిదాకా వెనక నుంచి వీరబాదుడు బాధింది మీరా? నేనే గాని కమిషనర్ గారమ్మని అల్లరి పెడతావు, బుద్ధి లేదు నీకు? నేను కమిషనర్ గారు అమ్మాయిని అల్లరి పెట్టడం ఏంటి సార్? ఓ పెళ్లిళ్ళ పేరై నీకు మంచి సంబంధం చూస్తాను ఇక్కడ నిలబడమంటే నిలబడ్డాను సార్. ఈ లోపు మీరు వెనక నుంచి వచ్చి పిచ్చి కొట్టుడు కొట్టారు సార్. ఎవరికైనా అప్పడాన్ని చూస్తే కరకర నమిలి మింగాలనిపిస్తుంది సార్. ఈ అప్పారావు గారి మొహం చూస్తే ఎవరికైనా పడపడాలు బాధాలనిపిస్తుంది సార్. ఐఎమ్ సారీ అప్పారావు. మరి తప్పించుకుని పారిపోయి మా ఇంట్లోకి వచ్చా అని చెప్పింది స్వప్న. ఆవిడ అలాగే చెప్తుంది సార్ సరదాకి. ఆవిడ సరదా నా కర్మకు వచ్చింది సార్. ఏం చేయమంటారు సార్? సార్ ఆ అమ్మాయి అటు ఇటు చూసి మీ ఇంట్లో దొరకడం నేను చూశాను సార్. అప్పుడే నేను అరుచుండొచ్చు కదా సార్. నేను అరవ సార్, దరిద్ర జాతకుండి. నేను ఎందుకు అరుస్తాను సార్? మీ జాతి తన్నులు తినాలి కదా. అయ్యి బాబోయ్ అలా కొట్టారండి సార్. వస్తాను సార్. బాబోయ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దొంగ రేసుకెళ్ళాను. వాడిని వెళ్ళగొట్టేశారా? చెత్త కొట్టేసి వాకెట్లో కట్టేశాను. వాడిని స్టేషన్ తీసుకెళ్తున్నాను. సాక్ష్యం చెప్పడానికి నువ్వు కూడా రావాలి. నేనా? స్టేషన్ కా? స్టేషన్కి, రైల్వే స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్. మీ నాన్నగారికి ఫోన్ చేశాను, ఆయన కూడా వస్తున్నారు. బాస్ నా మాట వినండి. నేను స్టేషన్కి వస్తే బాగుండదు. నీకు బాగోపోవచ్చు, మాకు చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. బాసు నేను నిజం చెప్పేస్తాను. నా వెంట ఎవరూ పడలేదు. ఓ చిన్న లవ్ స్టోరీ చెప్పాను అంతే. ఎందుకు చేసావు ఈ పని? సినిమాలో లవ్ స్టోరీ చూసి మూడొచ్చింది. మిమ్మల్ని చూడాలనిపించింది. వాడు దూకా స్టోరీ అలా. వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే లాకప్లు పడేస్తా. ఏదో మూడొచ్చి సరదాగా వస్తే. మూడొచ్చిందా? మళ్ళీ మూడొస్తే నీ మాడు పగల కొడతాను. వస్తున్నారు ఇద్దరు అప్సరసలు లాంటి అమ్మాయిలు వస్తున్నారు. వాళ్ళని కొడతా, నా అందంతో దిమ్మ తిరిగిపోయేటట్టు కొడతా. పిక్చర్కి వెళ్దాం అనుకున్నాం కదా, ఎక్కడికి వెళ్ళవే? ఏమైనా సరే ఇవాళ వీళ్ళని చచ్చిన వదిలిపెట్టను. ఈ టింగిడీలు నా డింగిడీలు అయిపోవాలి. ఏంటి గురుగారు, ఏంటి విషయాలు? నీ పేరేమిటి నాయనా? పేరు చెప్తే గానీ వార్తలు చెప్పరా ఏంటి? నా పేరు అప్పారావు. అప్పారావా? మీకేమైనా అభ్యంతరం? కాదు, నా పేరు అప్పాజీ. ఇద్దరి పేర్లు కలిశాయి కనుకనే నువ్వు నా మనసు తెలుసుకొని నా దగ్గరకు వచ్చి వార్తలు అడిగావు. చూడు బాబు, వార్తలేమిటి అన్న ఈ 5 అక్షరాల ప్రశ్న కోసం 36 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళకి నన్ను ఆ ప్రశ్న అడిగిన మహాపురుషుడు నువ్వే. ఇదిగో నా చెవుల్లో తేనె పోసినట్టున్నాయా. ఇదిగో వార్తలు చదువుతున్నా. ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈనాడు. తిరుపతి 19/12/95 సోమవారం. సిటీ 2 నక్షత్రాలు. పబ్లిసిటీ ఫ్రమ్ తిరుపతి, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, అనంతపూర్, కరీంనగర్, రాజమండ్రి. 12 పేజీలు, ₹2.30. సంపుటి 21, సంచిక 311. అవన్నీ ఎందుకు సార్? వార్తలు ఏమైనా ఉంటే చెప్పండి సార్. భలేపడిదే. ఇదిగో వార్తలు చదవడంలో కూడా ఒక పద్ధతి. ముందేమో మామూలు వార్తలు, తర్వాత ఏమో మసాలా వార్తలు, ఆ తర్వాత ఏమో మహా మసాలా వార్తలు. దానికంటూ ఒక పద్ధతి ఎప్పటి నుంచి వస్తుంది. ఇప్పుడు అసలు వార్తలు సాధారణ వార్తలు, లాటరీ ఫలితాలు, షేర్ కాలం, క్రీడా వార్తలు, క్రైమ్ కాలం, మహానుభావ వార్తాండ తేజ, నీకో దండవు నాయన. ఆపండి మీ సుత్తి. దరిద్రుణ్ణి, నీచుణ్ణి, దుర్మార్గుణ్ణి, వెదవ పెనుగుని వెళ్ళేవాడిని అలా వెళ్ళక మిమ్మల్ని వార్తలేమిటని అడగటం ఎందుకు? మీ వడగళ్ల వానలో తడవటం ఎందుకు? అమెరికాలో వాణిజ్య మండలి గురించి, ఇండియాలో రాజకీయాల గురించి, షేర్ల గురించి, చిట్ ఫండ్ల గురించి, గొబ్బెమ్మలు తయారు చేసే విధానం గురించి ఇవన్నీ మీరు మాకు చెబితే మహాప్రభో పశువుల్లో వచ్చే దొమ్మ రోగాల గురించి కూడా తెలిసిపోయిందయ్యా. ఇంకా నేను ఈ విజ్ఞానాన్ని భరించలేను, తట్టుకోలేక వాంతి అయిపోతుంది బాబా. ఒక్క నిమిషం మాకు ఇంకో 2 పేపర్లు ఉన్నాయి. మొహానేసుకో.
దరిద్రుడా, వార్తలు ఏంటంటే అడిగితే చెవిలో గుణపాలు గుచ్చుతావురా? నీ వార్తలు నీ చితి మీద పెట్ట తగలయ్యా. ఇదిగో మరి అసలు వార్త ఏంట్రా? అమ్మో, బంగారం అంటే పేపర్లో చించి పారేశాడు పిచ్చి కుంక. ఆడిపోతే పోయాడు కానీ ఆ న్యూస్ ఏదో నాకు వినిపించు. బాయా, అయ్యో రామ. స్టాప్ స్టాప్. హాయ్ బాస్. హాయ్. ఎక్కడికి? ఎక్కిన కాళ్ళు చూసిన కళ్ళు. చాలు చాలు కపిత్వం. అడగటం తప్పైపోయింది. ఇంతకి ఇంటికేనా? 4ంటికి ఇంటికి ఎదుగు బాసు. అలా అలా తిరగొద్దాం పదండి. అలా అలా అంటే ఎలా? ఓ పొడి దగ్గరికి పోనివ్వండి బాసు. నా మెళ్ళ ముచ్చటగా ఓ మంగళసూత్రం కట్టచ్చు. ఇలా అతిగా వగా ఉంటే నేను ఎక్కడ దించేస్తాను. సరే, మీరు కొడికి రాకపోతే రాకపోయారు కానీ నన్ను కాస్త స్విమ్మింగ్ పూల్ దగ్గర దించండి బాస్. బాసు. ఏయ్ స్వప్న, అరే ఇగో ఇగో స్వప్న. మతి చెడిపోయే మజునూని కానే చింతామణి సొసరి సోని బాగా ఆలోచించే ఇట్ట వీధిన పడ్డావా? నాతో ముడి పడమంటే ముడుచుకుపోతావా? లగచికిల లీలైలా నీలా నాలయలన్నీ నీలేలే జని. అతి చొరవతి ఫలితము ఇది అని చేతలతో చూపాలా? తాపంతో నువ్వు మతి చెడి ఉన్నావు ఆపేదెట్టాగా? మతి చెడిపోయే మజ్జును కానే చింతామణి సొసరి సోని. తప్పు అనే మాటే ఎప్పుడు వినలేదా? మైకం ముదిరిందంటే ముప్పేగా. పగలిది అని
పదుగురి ఎదురుగా బెదురైనా ఉండొద్దా ముద్దాడేందుకు మూడుండాలని సూత్రం గుర్తుందా మతి చెడిపోయే మజ్నూని కానే చింతామణి సోసారి సోని రాజు అబ్బో వస్తున్నాడు. పద్యం ఉంటే ప్రాణం తీస్తాడు. రాజు రే రాజు రాజడి ఎందుకు బయటికి వెళ్ళినట్టున్నాడు? పొద్దుటి నుంచి పద్యం వెళ్ళదు, ఏదో చాలా వెల్తిగా ఉంది. ఒక్కటేసుకుని ఆ తర్వాత బజార్కి వెళ్దామని. పద్యం నా కుర్రాడిని ఊరికే నవ్వులేస్తున్నారు. ఏమని అనుకుంటాడు? ఊరుకోండి. ఏమిటే అనుకునేది? ఎడి నటుడుగా నన్ను అడుగు పద్యం చదవమని ఒక్కసారి దుమ్ము లేచిపోయేలాగా. అరే రాజు ఇక్కడే ఉన్నాడే ఏమిటా? ఇక్కడున్నాడు. రేపు ఎప్పుడైనా దొంగ వేషం వేయాలంటే ఎలా యాక్ట్ చేయాలో జస్ట్ ట్రై చేసుకుంటున్నాను బాబాయ్ గారు. చెయ్యాలి బాబు. అవును. నటుడు అన్న తర్వాత ఎప్పుడు వేషాలు వేయాల్సి వస్తుందో మనకే తెలీదు. అందుకే ఎప్పుడు ప్రాక్టీస్ చూడు. కత్తిలా ఫాట్ మనం వడ్డించుకోవాలా? రెండు ఇచ్చుకుంటా. అది అది నటుడు అంటేను. నేను ఒకటి అడిగానా? రెండు ఇస్తున్నాడు. ఇచ్చిపుచ్చుకోవడాల తర్వాత ఈ లెటర్ తీసుకెళ్ళి అబ్బాయి రూమ్ లో పెట్టు. ఇక రాజు రాజు రా. ఆల్ ఇండియా పోలీస్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్. నేను ఎక్కడికి వెళ్తే చాలా మందిని అబ్జర్వ్ చేయొచ్చు. యూనిఫామ్ వెళ్తే సూపర్. వెరీ గుడ్ వెరీ గుడ్. వెల్కమ్ జెంట్మెన్. పోలీస్ వ్యవస్థకి సమాజానికి మధ్య సత్సంబంధాలు ఉండటం చాలా అవసరం. దురదృష్టవశాత్తు మన దేశంలో పోలీసుల మీద ప్రజలకు గౌరవం కంటే భయం ఎక్కువ. అందుచేతనే ప్రజలు చాలా కేసుల్లో పోలీసులకు సహకరించరు. ప్రజల మనస్సుల్లోంచి ఆ భావన పోయి పోలీసులు కూడా ప్రజల స్నేహితులు అనే అభిప్రాయాన్ని ప్రవేశపెట్టాలని మా ప్రయత్నం. ఈ విషయం మీద రేపు రిటైర్ కాబోతున్న ఎస్పీ శ్రీ కులకర్ణి గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ మిమ్మల్ని. సార్ మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని. నన్న ఐఎమ్ కుల్కర్ణి. ఐఎమ్ కుల్కర్ణి. మీ వయసు ఎంత? 60లో 20. రిటైర్ అయ్యే వయసులో కుర్రాళ్ళ హుషారుగా ఉన్నారు. మీ ఎవరి రహస్యానికి గల కారణం ఏమిటి సార్? ఆయిల్ పుల్లింగ్. ఆవు, జింక, గద్ద, కుక్క నన్ను 4 మాటలు మాట్లాడమన్నారు. మాట్లాడేశాను. అయిపోయింది అంతే. పోలీస్ వ్యవస్థ గురించి. ఆ పోలీసుల గురించే మాట్లాడుతున్నాను. పోలీసులకి ఆవుకున్నంత సహనం ఉండాలి, జింకకు ఉన్నంత వేగం ఉండాలి, గెద్దకున్నంత సూక్ష్మ దృష్టి ఉండాలి, కుక్కకు ఉన్నంత విశ్వాసం ఉండాలని నా ఉద్దేశం. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏమిటంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు, సారీ దొంగలు పోలీసులు దొంగ సొమ్ములు పంచుకున్నట్టు ఇప్పుడు దొంగసారా కూడా పంచుకుంటున్నారు. అంతే. ఎందుకండి మా ఊళ్ళో అండి పొరనట్టు గారండి ఓ పోలీసు ఉన్నాడండి. ఏమండి మీరు వినాలి. ఆహారండి సినిమాల్లో నా పక్కన్నోడు ఒక బ్లాక్ లో టికెట్ అమ్ముతుంటే నన్ను బొక్కలో ఇస్తారండి. అది మరీ చీపండి. 2 రూపాయలు ఎత్తు వదిలేశాడు. ఇంకో రోజు నా పక్కో సైకిల్ కి లైట్ లేకపోతే నా సైకిల్లో గాలి తీసాడు. ఇంకో 2 రూపాయలు గాజేశాడు. అదే ఆ 402 గాని ట్రాన్స్ఫర్ చేస్తే గాని మా ఊరు బాగుపడదు. నిజం చెప్పాలంటే మొత్తం పోలీసులందరినీ మారిస్తే గాని ఈ వ్యవస్థ మారదు. ప్రతి ఊర్లో ఓ 402 గాడు ఉంటున్నాడు. నిజం చెప్పాలంటే ఆఫీసర్స్ మీరందరూ నా కళ్ళకి 402 లాగానే కనపడుతున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. Sir, yes, he is not Kulkarni. he is not Kulkarni. You are. Arrest him. సారీ ఆఫీసర్స్, ఈ కుర్రాడు మా కజిన్. కొంతకాలంగా మతిస్థిమితం లేదు. మిస్టర్ ప్రకాష్, డిపార్ట్మెంట్లో ఇంత మంచి పేరున్న మీరు ఇటువంటి స్టూపిడ్ ని వెంటబడి తిరగడం అంత మంచిది కాదు. మీరెవరో మాకు బాగా తెలుసు గనక. అదర్వైజ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూస్తాను. థ్యాంక్ యూ. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ప్లీజ్ గెట్ అవుట్.
మళ్ళీ ఈ జన్మలో నీ మొహం నాకు చూపించు. ఈ ఒక్కసారికి క్షమించండి గురుజీ, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. నథింగ్ డూయింగ్. అసలు ఏమైందిరా? నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు బాబాయ్ గారు, మీరేనా కాస్త చెప్పండి. నేనన్న మాట గురించే చెప్తున్నాడు కానీ వాడు చేసిన పని గురించి ఏమైనా చెప్తున్నాడా? హై లెవెల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో పోలీస్ యూనిఫామ్ లో వచ్చి నానా కూతులు కూసి రభస్ చేశాడు. ఎన్నాళ్ళు నా డిపార్ట్మెంట్ సగర్వంగా తలెత్తు తిరిగాను, ఇవాళ తలదించుకునేలా చేశాడు. ఐ సే యు ప్లీజ్ గెట్ అవుట్. రాజు, ఎందుకు చేసావు ఆ పని? మీ అబ్బాయికి తలవంపులు తీసుకురావాలని ఆ పని చేయలేదు పిండి గారు. అక్కడికి పెద్ద పెద్ద ఆఫీసులు వస్తారు కదా, వాళ్ళు అనుమానించకపోతే నా క్యారెక్టర్ సక్సెస్ అవుతుందని యూనిఫామ్ వేసుకెళ్ళాను. మీరేనే చెప్పండి అమ్మా, నన్ను ఇంట్లో నుంచి పంపించద్దని. ఫోన్లే బాబు, తెలియక చేశానంటున్నాడుగా, ఈ ఒక్కసారికి క్షమించు. అమ్మా, ఈ విషయంలో మాత్రం ఏం మాట్లాడదు. ఇంకా చూస్తాను. గెట్ అవుట్. పంపించేరా, పంపించేయి. నువ్వు ఒక్కగానొక్క కొడుకువి, ఎప్పుడు ఇంటి పట్టున ఉండవు. మా కోడలు పోయిన తర్వాత ఈ 4 ఏళ్లలో మా జీవితాల్లో చిరునవ్వులే మర్చిపోయాం. ఈ కుర్రాడు వచ్చిన తర్వాత మొదటిసారిగా మనసారా నవ్వగలుగుతున్నాం. ఈ లోకంలో రంగులు ఉన్నాయని కళ్ళరా చూడగలుగుతున్నాం. ఆ రంగుల్ని మా కళ్ళ ముందు నుంచి చెరిపేసి మళ్ళీ ఆ నలుపుని మిగల్చాలనుకుంటే పంపించేరా, పంపించేయి. డాడీ, ఎందుకండి వాడిని బతిమాలుతారు? ఇన్నాళ్ళు సింహంలా బతికారు, ఇవాళ కొడుకును అర్థించాల్సిన అవసరం మీకు లేదు. మనకెవరి వల్ల ఏ ఆనందమూ లేదు. మన కన్నీళ్లే చివరి వరకు మనతో వచ్చే ఆస్తి. ఎంతసేపు మీ పట్టుదల తప్ప నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం చేయను. ఆల్ రైట్, మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి. పదవా పదా, ఓ పద్యం నమస్తే అన్న. లాడ్జీ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నావా అన్న? లేదు తమ్మి, వెరువుల మీద పోతున్నా, సాయంత్రం వస్తా. పనేంటో? నా జిందగీని కింద మీద చేసిన ఒక పెద్ద మనిషిని కలిసి ఆయన కాళ్ళకి దండం పెట్టి చెవులో ఒక చిన్న ముచ్చడి చెప్పొస్తా. హ్యాపీ బర్త్డే మై చైల్డ్, హ్యాపీ బర్త్డే. వసుంధరా, వసుంధరా, ఓ హియర్ యు ఆర్. ఇదిగో మెడల్. ఎలా ఉంది ఈ మెడల్ నీ మెడలో? నా మెడల్ అంటారేమిటి? మీ సాహసానికి మెచ్చి రాష్ట్రపతి మీకిచ్చిన పురస్కారం. అది నీ సంస్కారం గానీ, బిహైండ్ ది సక్సెస్ ఆఫ్ ఎవరీ మ్యాన్ దేర్ ఇస్ ఎ వుమన్ అన్నారు. ప్రతిఫలాదైన శక్తి నీది. యు ఆర్ మై స్ట్రెంగ్త్, సో దిస్ ఈజ్ యువర్స్. కీప్ ఇట్. అయితే నేను మీకు గిఫ్ట్ ఇస్తాను. ఏం ఇస్తావు? రింగ్ ఇస్తావా, చైన్ ఇస్తావా, వడ్డాణం ఇస్తావా? మన ఇద్దరి ప్రేమకి ప్రతిరూపం. వండర్ఫుల్, వండర్ఫుల్, గ్రేట్, గ్రేట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏమండి, మీకు బాబు కావాలా పాప? నీకు అభ్యంతరం అయితే ఇద్దరు కావాలి, ప్లీజ్. నాకు పాపే కావాలి. ఎందుకు అంత పార్షియాలిటీ? ఆడపిల్ల అయితే మీ మాట వినదు, నా మాటే వింటుంది. ఎప్పుడు నాకు తోడుగా ఉంటుంది. మేమిద్దరు ఒకటే మిమ్మల్ని దూరంగా ఉంచేస్తాం. వండర్ఫుల్. దేర్ ఇస్ ఎన్ ఈజీ సొల్యూషన్. పోలీస్ పవర్ యూస్ చేసి కిడ్నాప్ చేసేస్తాం. అబ్బా, ఇక్కడ కూడా పోలీస్ గొడవ. వై నాట్, వై నాట్ ఐ సే. నమస్తే సారు. ఎవరు నువ్వు? నా పేరు నర్సింగ్. ఏం కావాలి? అది గది సార్తో జర పర్సనల్ గా మాట్లాడాలి. నేను ఏడికి పారిపోను సారు, మాట్లాడుతున్నది పోలీస్ ఆఫీసర్తోనే కదా. అరే, ఆయన మీద ఆయనతో నమ్మకం లేదా? ఏం లేదు సారు, ఇవాళ మీ పాప పుట్టినరోజు కదా, పాప గురించి 4 ముచ్చట్లు చెప్దామని వచ్చిన. నా పాప గురించి నీకు ఎలా తెలుసు? అరే సారు, పూరా దునియాల నీ పాప గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గది నేనే. ఎక్కడుంది, ఎక్కడుంది నా పాప? కొండంత బాధ భరించబోయే ముందు కుండంత ఖుషి అన్న చేయాలి కదా. ఏముందో మాట్లాడేది? నీ జిందగీలు ఎంతకన్నా మంచి న్యూస్ ఉండవు సారు. చెప్పాలనా, నీ పాప బతికే ఉన్నది. ఎక్కడ నా పాప? ఎక్కడ చెప్పు.
నా దగ్గరనే. క్షేమంగా ఉందా? ఇప్పటిదాకా. అసలు నా పాప నీ దగ్గరికి ఎలా వచ్చింది? గదేం ప్రశ్న ఇది మహారాజా? నీ పాపనెత్తుకపోయినోని నేనే కదా. ఎక్కడుందో చెప్పు. నా పాప ఎక్కడుందో చెప్పు. చెప్పరా? చెబుతా లేదా? చెబుతా లేదా? కొట్టు సారు, కొట్టు, కొట్టి చంపేయి. నేను చచ్చిపోతే నువ్వు నీ పాపని జిందగీలా గెలవలేవు. నువ్వు నీ పాపని కలిసే రస్తా పర్మనెంట్ గా బంద్ అయిపోతుంది. మా పాప ఎక్కడుందో చెప్పు. ఏనాటికైనా అది దొరుకుతుందో నా ఆస్తితో బ్రతుకుతున్నాను. ఎక్కడుందో చెప్పు. ప్రతిఫలంగా నీకేం కావాలని ఇస్తాను. నా ప్రాణమైన సార్. నీ ప్రాణాలు నాకెందుకు సారు? నీ పాప చచ్చిపోయిందని జిందగీలో అడ్జస్ట్ అయిపోయి నిమ్మలంగా బతుకుతున్నావు. కానీ నిన్ను సుఖంగా బతకనియ్యా. నీ పాప బతుకుందని తెలుసు, కానీ యాడుందో తెలియదు. తెలిసినోడేమో చెప్పడు. ఇక నువ్వు నీ పాప కోసం హర్రేక్ మినిట్ కుమిలి కుమిలి సావాలి. అందుకోసానికే నీ పాప బతుకుందని నీ గుండెకి పుండు చెయ్యనీకొచ్చిన. టైం దొరికితే మళ్ళొచ్చి ఆ పుండు మీద గుప్పెడు కారం జల్లుతా. వస్తే పాప బర్త్డే అని వచ్చిన మళ్ళొస్తా సారు. ప్రాసిక్యూషన్ వారిచ్చిన సాక్ష్యాధారాలను బట్టి చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్ముతున్న నేరానికి, జైలు నుంచి తప్పించుకున్న నేరాలకి కలిపి సెక్షన్ 204, 307, 371 సెక్షన్ల క్రింద దినేష్ అనే ఈ ముద్దాయికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. గోరంక గూటికే చేరావో చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక. నాకు రావాల్సిన డబ్బు ఎక్కడ దాచావు? పైసలా? మా బావా శవం కింద. అరే సారు, పూరా దునియాల నీ పాప గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గది నేనే. నమస్తే సారు. ఏందట్లా డల్లుగున్నావు? ముఖమంతా గుంజుకపోయింది. పాపం రాత్రి నిద్ర గిట్ట పట్టలేదేమో. ఎట్లా పడతాది? ఇప్పుడేమైంది సారు? నిన్ననే శురువైంది. ఇక నీ జిందగీ అంతా శివరాత్రులే. తిండి తిన్నీకి లేదు, నీళ్ళు దాగనికి లేదు, దమాకంతా ఖరాబైతుంది. మనిషి అన్నోనికి ఒక బతుక్కి ఒక సావే సారు. కానీ నీ అదృష్టమే అలాగు. హర్రేక్ మినిట్ టిక్ 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 సావు సావు టిక్ 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 టిక్. నర్సింగ్, నువ్వెవరో నాకు తెలియదు. ఒకవేళ నాకు తెలియకుండా నేను నీకేమైనా అపకారం చేశానో కూడా నాకు తెలియదు. అలాంటి తెగనే ఉంటే నా మీద పగ సాధించుకో. కాదు, ఇప్పుడే చెప్తే రాలి. చెప్పా ఏం చేస్తావు? చంపుతావా? మనకు సావంటే ఫికరే లేదు. ఎందుకంటే మనముండంగా సావు రాదు, సావు వచ్చినప్పుడు మనం ఉండం. ఇది మన కొటేషన్ కాస్తారు. ఆత్రేయది. నర్సింగ్, నా తప్పేమిటో చెప్పుకున్నాను చిత్రవా చేయటం నీకు న్యాయం కాదు. చెప్పు, అసలు నా మీద నీకెందుకు ఇంత కోపం? ఎల్కంటే పిల్లికెందుకు కోపం? పిల్లంటే కుక్కకెందుకు కోపం? పావంటే ముంగిసకెందుకు కోపం? అందుకే మనకి కోపం. అంటే మనది ఆజన్మ వైరమా? ఇంతకీ నీకేం కావాలో చెప్పు. నీకేం కావాలన్నా ఎంత కావాలని ఇస్తాను. ఇస్తావా సార్? దోషడి కన్నీళ్లు కావాలి. నీ పాప బతుకుందని చెప్పి నిన్న నేను ఖుషి చేసిన. ఇవాళ ఇంకొక న్యూస్ చెప్తున్నా. నేను జైలు నుంచి బయటికి రాగానే నీ పాపని అరబ్ షేకులకి అమ్మేస్తా. మిమ్మల్ని కమిషనర్ గారు రమ్మంటున్నారు. డ్యూటీ డ్యూటీ అని చెప్పి నువ్వు మా బావని చంపినవు. బావ చచ్చిన బాధలు నా చెల్లె ఉరువోసుకొని చచ్చింది. ఒక్క దెబ్బకి 2 సావులకు కారణమైన నిన్ను ఊకినే వదులుతాను ఆ సారు.
హలో. ఓకే, నేను రెడీ గురూజీ. నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ముఖ్యమైన పని కాబట్టి నేను వస్తానంటున్నాను. నో, చాలా డేంజరస్ డ్యూటీ. ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా ప్రాణాలకి ప్రమాదం. మీ సినిమాలో రిహార్సల్స్ రీటేక్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఒకే ఒక టేక్, అదే ఫైనల్ టేక్. నేను చావుకి భయపడి సార్. ప్రమాదకరమైంది కాబట్టి నేను వస్తానంటున్నాను. ఆ సిచ్యువేషన్ నా కెరీర్కి బాగా ఉపయోగపడుతుంది. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి రానివ్వండి. నీ ఇష్టం. కొరివితో తలగొక్కుంటున్నావు, మైండ్ యూ. నేను లోపలికి వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్త పరిశీలిస్తూ ఉండు. ఎట్టి పరిస్థితుల్లో జీపు తెక్కు. ఓకే? అలాగే. ఎవరైనా నీ మీదకి అటాక్ చేయడానికి వస్తే దీన్ని గాలి లేపించు. ఇదిగో. ఓకే? అలాగే. జాగ్రత్త. పోలీస్ ఆఫీసర్ని షూట్ చేసావా? ఈయన పోలీస్ ఆఫీసరా? అవును, ఆ ప్రొటెక్షన్ కోసం వచ్చిన ఆఫీసర్. అయ్యో సారీ సార్. సారీ చెప్పినంత మాత్రాన్ని పోయిన ప్రాణం తిరిగి వస్తా? డ్యూటీలో ఉన్న ఒక ఆఫీసర్ని చంపడం ఎంత నేరం నీకు తెలుసా? చీకట్లో తేల్చాడుతుంటే నన్ను షూట్ చేస్తాడేమోని నేను షూట్ చేశాను సార్. పొరపాటును చంపినా కావాలని చంపినా నేరం నేరమే. ఈ నేరానికి నువ్వు శిక్ష అనుభవించ తప్పదు. సార్, సినిమాలో అయితే వచ్చినండి, జైలుకి వెళ్తే పరుగు పోతుంది. మీరే నన్ను కాపాడాలి సార్. నువ్వు ఉద్దేశపూర్వకంగా ఈ హత్య చేయలేదని నాకు తెలుసు, కానీ రేపు కోర్టులో ఈ విషయాన్ని మనం రుజువుపరచలేదు. దీనికి వేరే మార్గం ఆలోచించాలి. సార్, ఎలాగైనా నన్ను కాపాడండి సార్. ఓకే. మత్సలేని గతం ఉన్న నేను జీవితంలో మొదటిసారిగా చట్టాన్ని అతిక్రమిస్తున్నాను. అమాయకుడు అని నిన్ను రక్షించడం కోసం తెలిసి తప్పు చేస్తున్నాను. నా మాట విని వెంటనే ఊరోజులు వెళ్ళిపోరాజు. సార్, మరి ఈ శవం? అది నేను చూసుకుంటాను. స్మగ్లర్స్ తో జరిగిన ఎదురు కాల్పుల్లో బుల్లెట్ దెబ్బ తగిలి ఆఫీసర్ చచ్చిపోయాడని రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. సార్, నా కోసం మీరు ఒక అమాయకుడి తల తెగి పడిపోకూడదంటే నేను ఈ తలవంపుల పని చేయక తప్పదు. వెళ్ళి, పోలీసులు వస్తారు. కమాన్. వస్తాను సార్. కన్న తండ్రియే కాదు, ఉన్న నిజంగా చెప్తున్నాను రా, బాధ్యతను నిర్వహించడంలో బాబు మణిపూసరా. మత్సలేని గతం ఉన్న నేను జీవితంలో మొదటిసారిగా చట్టాన్ని అతిక్రమిస్తున్నాను. అమాయకుడు అని నిన్ను రక్షించడం కోసం తెలిసి తప్పు చేస్తున్నాను. నా మాట విని వెంటనే ఊరోజులు వెళ్ళిపోరాజు. సిన్సియారిటీ తన ప్రాణంగా భావించే మనిషికి నా వల్ల మచ్చ రాకూడదు. మొత్తానికి మన ప్లాను భలే సక్సెస్ అయింది సార్. మళ్ళీ ఆ సినిమా పిచ్చోడు మీ దరిదాపులకే రాడు. ఐ హోప్ సో. నమస్కారం సార్. నాకెవరు లేదు సార్. అనాథగా పెరిగాను. గుళ్ళోకి వెళ్తే నీ గోత్రం ఏంటని అడిగారు సార్. తెలియదు కదా సార్, అందుకే దేవుడు దూరం అయ్యాడు. స్కూల్కి వెళ్తే నీ తండ్రి పేరేంటని అడిగారు సార్. తెలియదు కదా సార్, అందుకే చదువుకి దూరం అయ్యాను. గొప్ప నటునవుదామని మీ దగ్గరికి వస్తే నమస్కారం సార్. నాలాంటి అమాయకుడిని పంపించడానికి మీరు ఎంత నాటకం ఆడారు సార్. ఆ రోజు పెద్ద మనిషి చెప్పాడు సార్, నా బదులు మిమ్మల్ని హీరోగా పెట్టుకుంటే బాగుంటుందని. ఆయన ఎంత కరెక్ట్గా చెప్పాడు సార్. నిజ జీవితంలో కూడా మీరు ఎంత బాగా నటిస్తున్నారు సార్.
మీరు మహానటులు సార్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నాకు నేనే అన్యాయం చేసుకున్నాను సార్. నమస్కారం సార్. మనిషి జీవితంలో ఓడిపోయినా పర్వాలేదు, ఆదర్శ చేతిలో మాత్రం ఓడిపోకూడదు. కానీ నేను రెండిట్లో ఓడిపోయాను సార్. వెళ్తాను సార్. ఇంకెప్పుడు మీ కంటికి కనపడ్ను. నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి సార్. వస్తాను సార్. అగో, ఏమిటి అర్థం లేని ఆవేశం? ఇదంతా ఎందుకు చేశాను నీకు తెలుసా? నీకు ఇదివరకే చెప్పాను, రియల్ లైఫ్లో రిహార్సల్స్ రీటేక్లు ఉండవని. ఒక చిన్న తప్పు చేస్తే ఒక జీవితమే బలైపోతుందని. వేసిన తప్పుటడుగులను సరిచేసుకోవడానికి పరక్షణం కూడా కాలచక్రాన్ని వెనక్కి తిప్పలేము. ఆసక్తే మనిషికుంటే, ఆసక్తే మనిషికుంటే. ఏమండి 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 ఏమిటండి? విన్నారా ఈ విషయం? చెప్పండి, ఎలా వింటాను చెప్పండి. ఓకే. వసుంధర అనే అమ్మాయి ప్రకాష్ అనే అబ్బాయిని ప్రేమించిందట. ఏం వాళ్ళకి వేరే పని పాట లేదా? క్యో. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఓ అందమైన పూలరథం మీద స్వప్నలోకాల అంచుల కోసం ప్రయాణం చేశారట. స్టాప్ ఇట్. ఆ తర్వాత జరిగింది ఏంటో నేను చెప్తాను. ప్రకాష్ ఆమెను తన దగ్గర తీసుకున్నాడు, తన గుండెలకు హత్తుకున్నాడు. ప్రియా ప్రియా అనే ఆమె గుండె చప్పుడు వింటుంటే ఈ పూలరథం, ఈ ప్రయాణం అనవసరమని, ఇంకా ఈ సృష్టిలో ప్రేమంతా ఆమె కళ్ళల్లోనే ఉందని, ఈ ప్రకృతిలో సంగీతం అంతా ఆమె నవ్వులోనే ఉందని, ఆ ప్రేమమూర్తి తన కోసమే పుట్టిందని, తన ప్రేమ కానుకగా ఆమెను మాంగళ్యధారంతో తన సొంతం చేసుకున్నాడు. నిజంగా అతని కంటే అదృష్టవంతుడు ఈ లోకంలో. ప్రకాష్, ఇంత ప్రేమని ఆరాధన్ని ఈ చిన్న గుండె తట్టుకోగలుగుతా? ఐఎమ్ లక్కీ. ఐఎమ్ వెరీ లక్కీ. ఐఎమ్ లక్కీ టు. తీరిపోనంత ఆశ మిగిలుంది నాకు నీ ప్రేమలో. కనులు తెరవని పరవశం కలిగి నీ ఒడిలో. ఇది చాలుతుందా 10 జన్మలైనా? కోరవలసింది ఇంకా ఏముంది నాకు నీ జంటలో. తీరిపోనంత ఆశ మిగిలుంది నాకు నీ ప్రేమలో. కను పాపలో నిన్ను లాలించన పాపగా, దశ విడిపోని చంపాలలో ఆ జాబిల్లినే చూపగా. కోవిలంటి గుండెలోన దేవతల్లే ఉండిపోయి నిండు వరమంది పండింది జీవితం. మది పాడుతోంది తుదిలేని గీతం. తీరిపోనంత ఆశ మిగిలింది నాకు నీ ప్రేమలో. గాలికి వానకి ఆరని దివ్యమై పెదవిపై ఉండిపో నువ్వు నా నవ్వువై. ఈ విరితోట వికసించ
నింగి నుంచి తొంగి చూచే తారలన్నీ చేయి చాచే స్వాగతం పాడి రమ్మన్న ఈ రేయిలో తీరిపోనంత ఆశ మిగిలుంది నాకు నీ ప్రేమలో ఏమండి దాహం వేస్తుందండి. వేసింది అయితే తీసుకో. మీరు వెళ్ళి చూడొచ్చు. పాపని లేస్తారా? థ్యాంక్ యూ. వసుంధరా, యూ విల్ బి అబ్సల్యూట్లీ ఆల్ రైట్. నువ్వు కోలుకోగానే మళ్ళీ మనం దయ దర్శనానికి వెళ్దాం. భగవంతుడు నాకు దర్శనం పైలోకలోనే ఇస్తారండి. వసుంధరా, అందుకే నా ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది. లేదు, నీకేమీ జరగదు. నిజం నాకు తెలుసండి. ఏమండి, పాపను ఒకసారి చూపించరు? మీ పాపను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. పాపా, పాపా, నా భార్యను చంపి నా బిడ్డను నాకు దూరం చేసిన నర్సింగ్ త్వరలో జైలు నుంచి విడుదల కాబోతున్నాడు. నాకు వాడికి జరగబోయే పోరాటంలో నువ్వు అనవసరంగా బలి కాకూడదని నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. నిన్ను ఎలాగైనా ఈ ఊబి నుంచి బయటపడేద్దామంటే నువ్వు వెళ్ళవు. మా అమ్మ నాన్న నిన్ను వెళ్ళినవరు. పైగా నువ్వు ఎక్కడికంటే అక్కడికే వచ్చేస్తున్నావు. ఆల్ ఇండియా పోలీస్ మీటింగ్కి వచ్చావు. చివరికి నర్సింగ్ గారిని సెంట్రల్ జైల్లో కలుసుకోవడానికి వెళ్తే అక్కడికి వచ్చావు. పోలీస్ ఆఫీసర్ జీవితం అనుక్షణం రిస్క్తో కూడింది. ఒకసారి ప్రాణానికి ప్రమాదం. క్షమించండి సార్, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆల్ రైట్, ఇక నీకు కావాల్సిన ట్రైనింగ్ నేను ఇస్తాను. నిజంగానే సార్? ఎస్. తప్పు చేసిన వాళ్లే బాహాటంగా తప్పించి తిరుగుతున్న ఈ రోజుల్లో ఏ తప్పు చేయకుండా నీకు నువ్వే పోలీసులకు సరెండర్ అవ్వాలని వచ్చావంటే అది నీ ఔన్నత్యానికి నిజాయితీకి తార్కాను. అదే నేను లైక్ చేసేది. కమా. కుడి కాలు, కుడి కాలు. Good. Now bend your stomach. Up. Down. Up. Up. Down. Up. Down. ఇవన్నీ చేయడం వల్ల ఉపయోగం ఏంటి సార్? ఉపయోగమా? చూపిస్తాను రా. Come on. అమ్మో నా ప్లాంతరే పగిడే. ఈ వేసే దెబ్బని తట్టుకోలేను. ఒళ్ళంతా బాంబ్రీ అయిపోతుంది. ఆయన వదిలితే నువ్వు వదిలితే ఆయన, ఇద్దరు కలిసి ఒకరి తర్వాత ఒకరు ఎక్సర్సైజ్ వాయించేస్తున్నారు. ఈ మాత్రం దానికి ఆగలేని వాడికి పెళ్ళెందుకో? అమ్మ నా టీచరు, ఆ రూట్లోకి వచ్చావా? అయితే చూడు, నీకు నీరసం వచ్చి చోట్లు పట్టేదాకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటా. కానీ రెడీ? 1 2 1 2. రావడం మర్చిపోకండి.
తప్పకుండా రావాలి సార్. తప్పకుండా రావాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు మా పెళ్ళికి తప్పకుండా రావాలి మేడం. అలాగే. హాయ్ బాస్. ఓ, ఆఫీస్లో కూడా అవతరించావన్నమాట. శాశ్వతంగా వెళ్ళిపోయే ముందు చివరిసారిగా వచ్చాను బాస్. థ్యాంక్స్. కారణం ఏంటి తెలుసుకోవచ్చా? ఇదిగో శుభలేఖ, పెళ్లి శుభలేఖ. ఎవరి పెళ్ళి? నా పెళ్లి. నీ పెళ్ళి? అవును. అందరూ ఇలాంటి జడ పదార్థాలే ఉండరు కదా. ఓ ద్రవ పదార్థం కాడు నన్ను చూసి ఇంకా కరిగిపోయాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. సరే చేసుకోపోమన్నాను. వెంటనే ముహూర్తం పెట్టించేశాడు. వెరీ గుడ్. అవును, నా పెళ్ళైపోతుందంటే మీ మొహంలో ఎండాకాలం మబ్బులా కానీ కనిపించని బాధ కనిపిస్తుంది ఏమిటి? బాధ? నాకా? చచ్చే, నాకెందుకు బాధ? పైగా ఇంకొకరు పెళ్ళి అవుతుందంటే చూసి సంతోషించేవాళ్ళు మొదటివాడిని. మీ మనసు మీ కళ్ళల్లో కనిపిస్తుంది బాసు. అదే సరిగ్గా నాకు కావాల్సింది అదే. బండి సరైన రూట్ లో ఉందా లేదా అని టెస్ట్ చేశాను. ఉంది. అది ఇవాళ కాకపోయినా రేపైనా స్టేషన్ కి చేరుకోక మానదు. శాంతి, చెప్పు. మన పరిచయం ప్రేమగా మారి పటపట పెళ్లి దాకా వస్తుంది అనుకోలేదు. నేను కూడా అనుకోలేదప్పు. ఎప్పుడెప్పుడా మన డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను. నేను కూడా. అదే నువ్వు. అప్పు అప్పు. చెక్. ఈ కాట కట్టు బాస్. నువ్వు ఇలా అర్థం లేకుండా నా వెంట పడితే మీ ఫ్యూచర్ కట్ అవుతుంది, జాగ్రత్త. ఓహో అలాగా. మరి మీ సంగతి? నా సంగతి నీకు అనవసరం. నీ సంగతి చూసుకో. ఒక మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేసుకో. ఇంపాసిబుల్. నా ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మీరే. నా మనసు ఇంకా గతంలోనే ఉంది. ఇన్నేళ్లైనా నా భార్యను మర్చిపోలేకపోతున్నాను. నీతో నా భవిష్యత్తును పంచుకోలేదు. అదేనండి, ఇన్నేళ్లైనా మర్చిపోలేకపోతున్నానన్నారే. ఏ స్త్రీ అయినా కోరుకునేది అలాంటి మగాండి. అయినా నా మనసు పడే బాధ నోరు చెప్పలేదు, గుండె పడే బాధ గొంతు చెప్పలేదు. అయినా నీ కళ్ళు చెప్తూనే ఉన్నాయి నువ్వు నన్ను మర్చిపోలేకపోతున్నావు అని. అది తెలుసుకునేంత వివేకిని కాదు. లేదండి, నన్ను మీ వెంట పడే ఆడదానిగానే చూశారు. ఆడదాని మనసు ఏ మగాడు పూర్తిగా అర్థం చేసుకోలేడు. ఆడది తండ్రి దగ్గర ప్రేమ నేర్చుకుంటుంది, అన్నదమ్ములకి పంచిస్తుంది, భర్తకి అందిస్తుంది, బిడ్డల నుంచి ఆశిస్తుంది. చూడు స్వప్న, నా మనసు స్పందించలేనని చెప్పి నన్ను నేను మోసం చేసుకోలేను. నీ భవిష్యత్తుతో మూడుముల బంధాన్ని అనుబంధాన్ని పంచుకోవడానికి సిద్ధంగా లేను. నీ మనసు కష్టపెట్టుంటే ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ. అబ్బా, నన్ను గిల్లి మీరు నిద్రపోతారు ఏమిటండి? నిన్ను గిల్లానా? ఏ పిల్ల నల్ల గిల్లుంటుంది, నేను గిల్లడం ఏమిటి? అయినా మన ఇద్దరి మధ్య అది కూడానా? పడుకో, అర్ధరాత్రి కావిడి. హాయ్. నువ్వా? అవును, ఈ టైంలో ఎందుకు వచ్చావు? అలా బయటికి వస్తే ఇద్దరం కలిసి వెన్నెల్లో మాట్లాడుకుందాం. దా. అదేం కుదరదు, మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళకపోతే అరుస్తా. ఏది అరువు చూద్దాం. ఉండు. దొంగ దొంగ దొంగ. భలే మంచి రోజు అమావాస్య రోజు, చందమామ రాణి భలే రోజు, ఆయ్ చందమామ రాణి భలే రోజు. శాంతి, శాంతి, ఏం చేస్తున్నావు? స్నానం చేస్తున్నాను, వచ్చేస్తున్నా. ఎంతసేపు? నేను ఆగలేను, త్వరగా వచ్చాయి. చందమామ రాణి ఈ రోజు, ఆయ్. ఈలోపు సరదాగా టీవీ పెట్టుకుంటే బాగుంటుందేమో. నిన్న నిన్న నిన్నని. ఆహా, ఏమండి, వచ్చేలోపే నిద్రపోయారా?
ఈ మాత్రానికనే ఇంత హడావుడు చేశారు. బాబు, ఈ రోజు పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి. గుడికెళ్ళి దైవ దర్శనం చేసుకురా. ఆ దైవ దర్శనానికి వెళ్తున్నప్పుడే కదమ్మా నా భార్యను పోగొట్టుకుని బిడ్డను కూడా దూరం చేసుకున్నాను. బాబు, ఆ దేవుడు వల్లే నీకు దూరమైన బిడ్డ తిరిగి దక్కుతుంది అనుకోకూడదు. పెద్దవాళ్ళని చెప్తున్నాం, కాదనుకో. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారా బాబు? ఎవరో కమిషనర్ గారు అమ్మాయిట 40 రోజులు ప్రతిరోజు ఇలా 108 సార్లు ప్రదక్షిణ చేస్తుందిట. అన్నకో చిన్నాన్నకో పెద్దండ్రికో చిన్న తమ్ముడికో ఆఖరికి ఏ మేనమామకో ఏదైనా కష్టం వచ్చిందంటే అర్థం ఉంది. కానీ అతను పోలీస్ ఆఫీసర్ అట, భార్య చనిపోయిందట, బిడ్డ ఎక్కడుందో తెలియదట. ఆ బిడ్డ దొరికితే ఆయన ఆనందంతో నవ్వుతాడట, ఆ నవ్వుతో ఈమె శృతి కలపాలట. అంతా దైవలీలన ఆయన. నవ్వారా? మీరు నిజంగా ఈ ఆనందం కోసమేనండి నేనింత చేస్తున్నాను. నా పూజలన్నీ ఫలించాయి. పాప దొరికిందా? లేదు, పాప దొరకలేదు. అంటే అంటే నా పూజలన్నీ వృధా కాలేదు. పాపకు తల్లి దొరికింది. చూడకు, నీ బాధ అంతా నాకు అర్థమైంది. అందుకే తెచ్చాను నీకో మందు. అటు చూడు, ద గ్రేట్ హిప్నాటిస్ట్ రఘురామ్. ఇవాల్టితో నీ జబ్బు చూడు, అటు అటు నా కళ్ళలోకి చూడు, ఇంకా చూడు. నీకు చంద్రుడు కనబడటం లేదు, రాత్రి కనబడేది సూర్యుడే. ఇక నీ శోభనం సక్సెస్. శాంతి, అప్పు శాంతి, అప్పు శాంతి, అప్పు శాంతి. చూడు పక్కింటి పిల్ల, నాకు అందకుండా ఇలా ఎంతకాలం దూరంగా ఉంటావు? చూడు పక్కింటి అబ్బాయి, ఏం చూసి దగ్గర అవ్వమంటావు? నా అందమైన ఫేస్ చూసి. నీ ఫేసు. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఎప్పుడూ ఆ పోలీస్ ఆయన వెంటపడి తిరుగుతూ ఉంటావు. నిన్ను చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. డాక్టర్ సమరం గారు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? సంసార సుఖానికి అనుమానాలు అడ్డు, అందుకే నీకు సందేహం వద్దు. ఇంతకీ మనకి పెళ్ళెప్పుడు? పెళ్ళంటే ఐస్ క్రీమ్ తినడం కాదు. ఎన్ని ఆలోచించాలి, మా పేరెంట్స్ ఒప్పించాలి. ఇక ఆ ప్రయత్నంలో ఉండు. నా కోసం, మన కోసం, పుట్టబోయే మన పిల్లల కోసం. తప్పదు మన పెళ్ళి.
Oh my Venus, okay, అన్నే say okay sorry. Give me license, నే చూపిస్తాగా పక్క దారి. Oh my Venus, okay, అన్నే say okay sorry. Give me license, నే చూపిస్తాగా పక్క దారి. ఆగా గుర్తుంటరి ఆపేసి అల్లరి రాని అరాతిరి అందాకనో హరి చోరీ చోరీ సరదా చోరీ సారీ సారీ బ్రహ్మచారి. Love me, oh baby love me. Show me, marriage army. Oh my Venus, okay, అన్నే say okay sorry. Give me license, నే చూపిస్తాగా పక్క దారి. Waiting for hearty welcome ఆటిన్ రాణి టైమింగ్ కారాలేదంటూ ఆటలు మాని ఓన్లీ మనకి సిమ్మన్నగాని ఓన్లే అని ఇస్తే ఏంటి హాని ముందుగానే నువ్వు బుద్ధిగా ఉంటావంటూ ఏమిటి గ్యారెంటీ ఇంకా ముందుకి వెళ్ళవు అంటూ. Love me, oh baby love me. Show me, marriage army. Love me, oh baby love me. Show me, marriage army. Oh my Venus, okay, అన్నే say okay sorry. Give me license, నే చూపిస్తాగా పక్క దారి. సూర్యుడు గాలి కూడా చూడని అందం రేపు ఎల్లుండో నీకే కాదా సొంతం. అబ్బే ఇవాళ ఎచ్చే అంటే రేపే అంటానని అబ్బి అంతే. కో అంటూ కూసే కన్నే కోడి నో 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 అంటే తీరేదంతా వేడి. Love me, oh baby love me. Show me, marriage army. Love me, oh baby love me. Show me, marriage army. Oh my Venus, okay, అన్నే say okay sorry. Give me license, నే చూపిస్తాగా పక్క దారి. Oh my Venus, okay, అన్నే say okay sorry. Give me license, నే చూపిస్తాగా పక్క దారి. ఆగా గుర్తుంటరి ఆపేసి అల్లరి రాని అరాతిరి అందాకనో హరి చోరీ చోరీ సరదా చోరీ సారీ సారీ బ్రహ్మచారి. ఒక వీడియో ఉందా అన్న? లేదు. అరే మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తానే. లేదంటుంటే చెలువుడు జారే పంచి హో గయా 1.5 సాల్ తేరా. ధర్మం చేయండి బాబా. ప్లీజ్ ఏమ్రా ఇది నా అడ్డనా బిచ్చపోల సత్రమారా? ఏం చేయమంటావన్నా, నువ్వు జైలుకి వెళ్ళాక మా బతుకంతా బస్ స్టాండ్ అయిపోయింది. అప్పటికి పాలు అమ్ముకున్నాం, పూలు అమ్ముకున్నాం, కట్టెలు అమ్ముకున్నాం, బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకున్నాం. సెంటిమెంట్ గా ఇది కలిసి వచ్చిందని చెప్పి దీంట్లో సెటిల్ అయిపోయినామన్నా. ఏం ఫికర్ చేయకుండా జైలుకి వెళ్ళి నేను వచ్చినా కదా, రేపటి సంది ఊర్ల మీద పడి సందాలు వసూలు చేద్దాం. చలో. మామూలు బే, ఇంకా బోనీ కాలేదు సార్. అరే బోనీ కాలేదా? ఇగో ఒక బొండం కొట్టు. బోనీ అయింది కదా, ఒక 500 కొట్టు. అయ్యి బాబా నా కాళ్ళు లేవండి. లేవా?
నమస్తే సేట్ జీ आओ नरसिंहराव भाई ये लो तुम्हारा मामूल ఒట్టి మామూలు వద్దు సేట్ జీ గుండగిరి చేసి సంపాదిస్తుండని ఊరంతా బ్యాడ్ నేమ్ వస్తుంది. అచ్చా. నీది తాకట్లా దూకున్నాం కదా, చలో ఈ వాచ్ తాకట్టు పెట్టుకొని ఒక 5,000 ఇచ్చి. 5,000 ఎక్కువనా? చలో ఈ కత్తి పెట్టుకొని 10,000 ఇచ్చేయి. अरे వద్దు भाई మీకు 5,000 ఇస్తాం. हेलो వస్తా. राम राम వాచ్. राम 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 राम. నువ్వు చదువుకున్నోనివి, బ్యాంక్ ఆఫీసర్వి. నేను చదువులేనోని, సిల్లర్ దొంగని. నువ్వు నాతో ఏమన్నావు? మన ఇద్దరం దోస్తీ చేద్దాం, బ్యాంకు దోచేద్దాం అన్నావు. ప్లాన్ అంతా నువ్వు వేసినావు, పనంతా నేను చేసిన. నేను గల్తీతో దొరికిపోయినా. నువ్వేమన్నావు? నాకేం తెలియదు, అంతా ఆడే చేసిండు అన్నావు. పోలీసులు నన్ను తీసుకుపోయి బొక్కలెరగొట్టిండు. అదృష్టం మంచుకున్నది, బతికి బయటపడ్డా. చెప్పు సార్, నీకు న్యాయంగా ఉందా? నీకు చదువున్నది, ధమాకున్నది, బ్యాంకుల కొలువున్నది, సొసైటీల పేరున్నది. నా సొంటోడు దొరికిపోతే చూపించ నీకు ఏనున్నది. నోరిప్పినవా అంటే గొంతుక ఘోషిస్తా. Yes? Is it? I see. నర్సింగ్ తాలూకు రికార్డ్స్ వెంటనే పంపించు. రైట్ ఇమ్మీడియట్లీ. ఎస్ ప్లీజ్. సార్ మీరు అడిగి నర్సింగ్ తాలూకు ఫైల్ సార్. కాఫీ తీసుకోండి. నమస్తే సార్. ఎవరయ్యా? ఎవరు నువ్వు? అనాథ శరణాలయం కట్టించడానికి చందాల కోసం వచ్చిన సార్. నేను కూడా అనాథని, పుట్టంగానే తల్లిదండ్రులను పోగొట్టుకున్న పాపిస్తోని. అందుకోసానికి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల కోసం, తల్లిదండ్రులు ఉన్న దూరమైన అనాథ పిల్లల కోసం ఒక అనాథ శరణాలయాన్ని కట్టిస్తున్నా. జబర్దస్త్ ఏం లేదు సార్, మీ దయ. అమ్మా మీరు కూడా. నేను ఇచ్చాను కదయ్యా. కష్ట సుఖాల్లో భాగం పంచుకోగలం గాని పాప పుణ్యాల్లో పంచుకోలేంగా. నాకు కాస్త పుణ్యం దక్కనివ్వండి. ఇవి మా పుట్టింటి వాళ్ళు ఇచ్చినవే. పిచ్చిదానా, నీ తాలిబొట్టు తప్ప నువ్వు ఏది ఇచ్చినా నేను కాదంటానా? ఇయ్యి. స్టాప్ ఇట్. కళ్ళబొల్లి కబుర్లు చెప్పి డబ్బులు కాజేసే అలాంటి మోసగాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు. నిజంగా అనాథ శరణాలయం ఉంటే వివరాలు తెలుసుకుని మనమే వెళ్ళి ఇచ్చేద్దాం. ఫోన్లే బాబు, మన పాప పేరుతో ఇస్తున్నాను. ఆ పాప మాటలు మనం అంటాం ఎందుకు? అమ్మా వెళ్ళు. నేను గట్టబోయే అనాథ శరణాలయంలా తప్పిపోయిన నీ పాప ఉండదని గ్యారెంటీ ఏముంది? వస్తా సార్. అది నీ పాపగాస్తారు, నీ పాప ఆడుకునే బొమ్మ. అయినా నాకు సమజ్ కాదు, దొంగతనంగా మా ఇంట్లో గుసాయించి నీ బిడ్డలు సంకనేసుకుని పోదామనుకున్నావులే. నేను అంతా ఉలగా లెక్కున్నా సారు. నీ పాపని ఈ ఇంట్లో ఎందుకు దాచిపెడతా? నా బిడ్డను ఎక్కడ దాచిపెట్టావు చెప్పు. సారు సారు అట్లా చూడక సారు, నాకు భయం అవుతుంది. కాలు చేతులన్నీ వణికిపోతున్నాయి. ఈ భయంలా నీ పాపని ఎక్కడ దాచిపెట్టున్నో చెప్పేస్తానేమో. మర్యాదగా చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు తెస్తాను. చెప్పు. చెప్తావా లేదా? ఆగా సారు, నువ్వు నన్ను ఎన్ని కొడితే నీ పాపనంతగా డబల్ కొడతా. నువ్వు నా చెయ్యి తీసేసినావనుకో, నేను నీ పాప 2 చేతులు తీసేస్తా. చోలేల అందాజ్ ఖాన్ లెక్క. నువ్వు నా కాలు తీసేసినావనుకో, నేను నీ పాప 2 కాలు తీసేస్తా. టైప్లా
నువ్వు నాకు కన్ను తీసినావనుకో నేను నీ పాప 2 కళ్ళు తీసేస్తా. అంధా కానూన్ కను పాప కరవైన కనులెందుకో. कितने आदमी थे? वो 2 थे और तुम 3 फिर भी वापस आ गए. कितने आदमी थे? वो 2 थे और तुम 3. नॉनसेंस. कितने आदमी थे? वो 2 थे और तुम 3 फिर भी वापस आ गए. मैं जाता. कितने आदमी? वो 2 थे और तुम 3 फिर भी वापस आ गए. ఏంటండి చేసేది పోలీస్ శాసనం మాట్లాడడం రామంటే ఇంకా రాడేటి? పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కి ఇప్పుడు షూట్ అవుతాడు సార్. పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఇంకేం ఆలోచించకండి, వెంటనే షూటింగ్ మొదలెడదాం. అమ్మమ్మమ్మ అట్ట తొందర పెడితే ఎట్ట డైరెక్టర్? అసలు ఈ రోజుల్లో బొమ్మ ఆడాలంటే యాక్టింగ్ ఒకటే సరిపోదు, డాన్సింగ్ కావాలా. డాన్సింగ్ స్టెప్పులు చూడబాయ్. నీకు డాన్స్ నేర్పడానికి ప్రభుదేవ లాంటి ఒక డాన్సర్ను చూసా. ఆయన ఒకసారి చూపించండి డాన్స్ ఎరగొడతాను. Check it out. Something saxophone. Sing, what a fun. Kumpula number 1. Something tumble queen. I love you. I love you. ఆలోచి వెల్కమ్ అంటూ రమ్మంది లవ్ బీచి అవునంటూ అటు ఇటు చూసి అయిపోదాలోచి ఆలోచి వెల్కమ్ అంటూ రమ్మంది లవ్ బీచి అవునంటూ అటు ఇటు చూసి అయిపోదాలోచి చూడనా కళ్ళు రెండు అప్పగించి బ్యూటీ బీచ్లతో ముందుకొచ్చి నచ్చినది గుప్పగా కసి పెరిగే గొడవలు చెయ్యకు కారంగా అడిగడిగా ముడి కడక గుటకలు వేయకు కోరింకా
షాక్ ఇచ్చి ఒళ్ళంతా హై వోల్టేజీ తాకిందే పాపాజీ నా చుక్కాని చేయొచ్చి తాకిందే షాక్ ఇచ్చి ఒళ్ళంతా హై వోల్టేజీ తాకిందే పాపాజీ మౌజుగా నీకే జానా దోచుకోనా సుల్తానా రానా కలివిడిగా వెల్పడగా అంటుకుపోవేం పాటంగా అల్లరిగా ఆకలిగా అల్లుకుపోవేం తరచాగా యమహో నియమ యమాదం ఎన్నో జన్మల పుణ్యఫలం ఓ అన్నా గుర్తుపట్టావన్నమాట. నేను నీ బావ నాగేంద్ర కలిసి వ్యాపారం చేశాం కదా, ఆ డబ్బంతా అతని దగ్గరే ఉండిపోయింది. ఈలోపుగా పోలీసుల చేతిలో పడ్డాడు, చచ్చిపోయాడు. ఆ డబ్బంతా నీ దగ్గరే ఉండుంటుంది. నా మాట నేను తీసుకెళ్దామని వచ్చాను. వాటా కావాలన్నారా? తీసుకోరా, వాటా తీసుకో, నీ కోటా తీసుకో. చిల్లర దొంగతనాలు చేసుకునే నా బావని పిల్లలు నమ్ముకునే వ్యాపారాలు దింపినందుకు తీసుకోబే. బంగారం సొంటి నా బావ జీవితాన్ని కాల్చి బూడిద చేసినందుకు తీసుకోరా నీ వాటా. అరే, నా చెల్లెంటే నాకు పానం రా, నాకు పానం. అసొంటి నా చెల్లె నీది కలిసి ఈ రోజు నువ్వు శవం కావటము, పాప నా వశం కావటము జరిగి తీరాలి. 3 లెక్క పెట్టే లోపుగా నా పాప ఎక్కడుందో చెప్పు. 1 బాయ్ బాయ్ 2 3 సార్ చెప్తా. చెప్పు. నీ పాప బొంబాయి రోడ్ల ఆశ్రమ పాఠశాలలు ఉన్నది. యూ ఇడియట్.
కావాలండి? స్వప్న, ప్రకాష్, ఆ క్రిమినల్ దినేష్ కాన్వెంట్ నుంచి పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు.
దొరికారు. ఆఫీసర్, నీడలా వెంటాడి వెంటాడి నన్ను జైలుకు పంపావు. నువ్వు బతికుండగా నాకు సేఫ్టీ. నర్సింగ్, నా నుంచి విడిపోవాలనుకున్న నీ బావని పోలీస్ ఫైరింగ్ పేరుతో నేనే చంపి ఆ ఆఫీసర్ చంపినట్టు నమ్మించాను. ఆగో ఆగో, కదిలితే కాల్ చేస్తాను. ఇప్పుడైనా చెప్పు, నా పాప ఎక్కడుంది? నర్సింగ్, వాళ్ళిద్దరిలో నా పెట్టేవారు. చెప్తాను సార్. డ్యూటీ పేరుతో నువ్వే మా బావని చంపినావనుకున్నా. అందుకే పగతో నీ భార్యను చంపి నీకు నీ బిడ్డను దూరం చేసి జిందగీభర్ నిన్ను తడపడాయించేటట్టు చేద్దామనుకున్నా. కానీ సారు, నాకు చిన్నప్పటి సంధి పసిబిడ్డలంటే పానం. అందుకే నీ భార్యను చంపినా నీ బిడ్డని మాత్రం ఏం చేయలే. ఉరి పోసుకొని చచ్చిపోయిన నా చెల్లెకు కూడా ఒక బిడ్డున్నస్తారు. ఆ బిడ్డని నీ బిడ్డని ఫరక్ లేకుండా సమానంగా పెంచిన నీ కుటుంబాన్ని నాశనం చేసినందుకు నన్ను మాఫ్ చేశారు. మాఫ్ చేయి. ఇప్పుడు చెప్తా, ఇద్దరులో నీ బిడ్డ. వద్దు నర్సింగ్, చెప్పొద్దు. కరుడు కట్టిన నీ హృదయంలో ఇంకా మానవత్వం మిగిలే ఉంది. అందుకే నా బిడ్డను చంపకుండా ప్రాణాలతో మిగిల్చావు. దానికోసమే నీకు రుణపడి ఉంటాను. ఆ పిల్లలిద్దరిని నా కన్నబిడ్డలాగా పెంచి పెద్ద చేసి నీ రుణం తీర్చుకుంటాను. నన్ను మాఫ్ చేశారు. మాఫ్ చేయి. నువ్వు దేవుడు సొంటి మనిషి. దేవుడు సొంటి. నర్సింగ్, 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 నర్సింగ్. ఓకే ఓకే సార్. హలో గురు. హలో గురు. అదేంటి గురు, ఇదేమని సినిమా టైటిల్? ఓకే. హలో గురు. యు నాటి. మతి చెడిపోయే మజునూని కానే చింతామణి సొసాలి సోని బాగా ఆలోచించే ఇట్ట వీధిన పడ్డావా? నాతో ముడి పడమంటే ముడుచుకుపోతావా? లగజిగిల లీలైలా నీలా నాలయలన్నీ నీలేలే జానీ
చెడి ఉన్నా ఆపేదెట్టాగా మతి చెడిపోయే మజ్ను కానే చింతామణి సో సారి సోనీ మైకం ముదిరిందంటే ముప్పేగా పగలిది అని పదుగురి ఎదురుగా బెదురైనా ఉండొద్దా ముద్దాడేందుకు మూడుండాలని సూత్రం గుర్తుందా మతి చెడిపోయే మజ్నూని కానే చింతామణి సో సారి సోనీ